సో సూపర్ అసలు. సో highlights మూవీ అయితే నాకు మీమ్ రెఫరెన్సెస్ బికాస్ ఐ కనెక్ట్ టు దమ్ మోర్. ఆ మీమ్ రెఫరెన్సెస్ చాలా బాగుంటాయి. కానీ సాంగ్స్ అయితే ఐ లవ్ ద సంక్రాంతి వన్. ఇట్ ఈస్ రియలీ గుడ్. ప్లస్ ఇమోషన్ కూడా మీకు ఏమి ఇంత స్టెచ్ చేసినట్టు ఉండదు. ఇట్ ఈస్ ఎక్కడి వరకు చూపించాలో కరెక్ట్ అమౌంట్ లో చూపిస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సాడ్నెస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ యూ కెన్ వాచ్ ఫర్ సంక్రాంతి విత్ యువర్ ఫ్యామిలీ. Nayanthara acting బాగుంది. It is like how we see her as a class person. It is like that, and I really loved it. It was subtle, and first time I'm seeing her like full on open up ga dance cheyadam, koncham free ga dance cheyadam adi. So it was really nice seeing that side of her too. Chala బాగుంది. Full josh ga undi. Yeah, everyone fully with families, you guys can go watch it, and chala బాగుంటది. Entertaining కూడా ఏం లైక్ జోక్ అన్నట్టు ఉంటుంది. బ్యాంగ్ ఆన్ లాఫ్ చేసుకోవచ్చు, బాగా నవ్వుకోవచ్చు. అండ్ ఇట్స్ అ గుడ్ మూవీ యూ గైస్ కెన్ వాచ్ ఫర్ సంక్రాంతి. భయ్యా ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, మెగాస్టార్ గారు 70 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా అబ్బా ఏం డాన్సులు అండి. అదే మాసు, అదే గ్రేసు, అదే డైలాగులు, అదే కామెడీ, అదే రొమాన్స్. బాసు ఏమి రొమాన్స్, బాసు ఏమి రొమాన్స్ టైమింగ్. నయనతారతో చేసే రొమాన్స్ ఉంది భయ్యా. అబ్బా అబ్బా అబ్బా, నయనతార అంటే మా జనరేషన్ కూడా ఎక్కి చేసి నువ్వు అంతే ఇంకా. కాబట్టి నయనతార కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగే అబ్బా అబ్బా ఏముందా భయ్యా సినిమాలో. అనిల్ రావుపూడి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనిల్ రావుపూడి గారు దయచేసి ఇంకా నాగార్జున గారితో కూడా మీరు సినిమా తీసేయండి. ఈ సినిమా కూడా చిరంజీవి గారితో కూడా మీరు హిట్ కొట్టి చూపించారు అంతే. మీరు వెంకటేష్ గారితో, బాలకృష్ణతో, చిరంజీవితో, ఇంకా నాగార్జున గారు ఒక్కరితోనే ఉంది బ్యాలెన్స్. ఆయనతో కూడా తీయండి, ఇండస్ట్రీ హిట్ కొట్టేయండి. ఈ సినిమా అనిల్ రావుపూడికి 1000 కోట్లు పక్కా అంతే. కాబట్టి చిరంజీవి గారికి 1000 కోట్ల మార్కెట్ లేదు ఇంతవరకే. ఫస్ట్ టైం ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ కొట్టబోతున్నాడు. మళ్ళీ ఆయన నెంబర్ 1 ప్రూవ్ చేయబోతున్నాడు అంతే. ఈ సంక్రాంతికి ఇంకా ఏ సినిమా వచ్చినా కూడా ఇంకా ఈ సినిమాతో కొట్టడం అంతే కష్టమే. ఇంకా దేనికంటే చిరంజీవి గారు ఈ సినిమా పోతా ఉంటది, మధ్యలో వెంకటేష్ గారు వస్తారు భయ్యా. మధ్యలో వెంకటేష్ గారు వచ్చి సినిమా ఇంటర్వెల్ తర్వాత లేపినాడు దాన్ని, ఎక్కడికో లేపేసాడు అంతే. ఇంకా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే బా అనుక్షణం ఇద్దరు కామెడీ డ్యాన్సులు, ఫైట్లు, అబ్బా అబ్బా ఏం ఫైట్లు రాయనా. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటే గన్నలో కత్తిలు ఎత్తుకుని నరకుతూ ఉంటే, కాలుస్తూ ఉంటే, బాంబులు వేస్తుంటే, ఓరే రాయను. నయనతార కోసం ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే చిరంజీవి ఒక పక్క, వెంకటేష్ ఒక పక్క, నయనతార కోసం కొట్లాడుతుంటే ఉంది చూడటానికి కామెడీ. కాబట్టి సినిమా మాత్రం ఇది. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లో హిట్ అవుతుంది. మనశంకర వరప్రసాద్ గారి సినిమా, చిరంజీవి సినిమా మైండ్ పెట్టి వినో. కాబట్టి ఈ సినిమా ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ అంతే. 1000 కోట్లు పక్కా. చిరంజీవి ఏమనుకోకూరి, దట్ ఈస్ మెగాస్టార్. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇంతలో ఎప్పుడు చూడలేము, రచ్చ రంబోల్ అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అయితే సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. అసలు ఆ స్క్రీన్ పై విక్టరీ వెంకటేష్ చిరంజీవి చూస్తుంటే బూస్ బోన్స్. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చిరంజీవి గారి, విక్టరీ వెంకటేష్ గారి, అనిల్ గారు డైరెక్టర్ గారు. సార్ నిజంగా సార్ మీరు ఏ సినిమా తీసినా కూడా బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సినిమా మీరు బ్లాక్ బస్టరే. అసలు మీరు తీసుకున్న స్క్రీన్ ప్లే, స్టోరీస్ కానీ, డైరెక్షన్ కానీ నిజంగా మీరు ఎంత కష్టపడారో. సినిమా కూడా అంత ఫలితం మలిచింది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అనిల్ గారు నిజంగా చెప్తున్నా సూపర్ సార్. ఈ సినిమాకి నీకు మంచిగా అవార్డు రావాలి. ఎందుకంటే మేము మెగా ఫ్యాన్స్ నుంచి విక్టరీ వెంకటేష్ తరఫున మీకు ఒక సన్మానం చేయాలని అది కోరుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న విక్టరీ వెంకటేష్ ఒక రేంజ్ అలాగుంటుంది అన్న. చిరంజీవితో డాన్స్ చెప్పొద్దు, ఇచ్చి పడేసిన డాన్స్ ఒక రేంజ్. చిరంజీవి గారు సూపర్ సూపర్, అసలు సూపర్ సూపర్. అదొక డిఫరెంట్ మూవీ. మనం ఇంత చెప్పిన తక్కువనే మాటలు లేవు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి ఏదో చెప్తున్నా పక్కా బ్లాక్ బస్టర్. వచ్చే సినిమా 2 రవితేజ గారి సినిమా హిట్ కావాలి, మన శర్వానంద్ కూడా హిట్ కావాలి. కానీ అన్ని హిట్ కావాలి. నంబర్ 1 ప్లేస్ అయితే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ఇద్దరు బాసులు, ఇద్దరు బ్లాక్ బస్టర్. హ్యాపీ సంక్రాంతి.